హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా వైజాగ్లో ఎగ్జిబిషన్ అయితే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళండి. సో స్టార్టింగే మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్, పాకెట్ మిర్రర్స్ ఇవన్నీ కనిపించాయి. అసలు జనరల్గా మనం అయితే అసలు ఆగం కదా ఆడవాళ్ళం. ఎన్ని ఉన్నా సరే ఇంకా కొత్తగా కనిపిస్తే మాత్రం తీసుకోవాలని అనిపిస్తుంది కదా. సో ఈ పాకెట్ మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి. అండ్ అలా ముందుకు వెళ్తే అక్కడ డిఫరెంట్ ఐటమ్స్, బ్యాంగిల్స్, బుక్స్ ఇలా చాలానే ఉన్నాయండి. ఇదంతా టాయ్స్ సెక్షన్ అనమాట. చూడండి, చిన్న చిన్న కార్లు, చిన్న చిన్న బైకులు భలే ఉన్నాయి కదా. అండ్ మెయిన్గా పిల్లలు ఈ ఏరియాకి వస్తే అస్సలు వదలరండి బాపు. మా చిన్నదైతే ఇవి ఇంకా చూడలేదు, సో ఏం అడగలేదు. అలా చక్కగా తనంతట తనైతే ఎంజాయ్ చేసుకుంటుంది. మనం మాత్రం ఒక రౌండ్ వేద్దాము, సో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము అని చెప్పి. అండ్ స్టోరీస్ అయితే పిల్లలకి చాలా బాగుంటాయండి. స్టోరీ బుక్స్, చిన్న చిన్న స్టోరీస్, మోరల్ స్టోరీస్, అలాగే పిల్లల్ని నేర్పించడానికి బర్డ్స్, యానిమల్స్, ఆల్ఫాబెట్స్ ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ప్రీ స్కూల్కి మనం బుక్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది, ఆడుకున్నట్టు ఉంటుంది. అలాగే చూడండి, పెన్సిల్స్, ఇదిగో గన్, హ్యామర్, ఇది థార్, కోపం వస్తే గదతో కొట్టడానికి. ఓ ఓకే 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 కాదు, బాగా వైలెన్స్ మరీ ఎక్కువ ఉన్నట్టుంది పెన్లో కూడా. ఐస్ క్రీమ్ పెన్సిల్, ఓకే ఓకే ఓకే. సో నాకైతే వీటన్నిటిలో ఐస్ క్రీమ్ పెన్ అయితే బాగా నచ్చిందండి. అంటే జనరల్గా మ్యాక్సిమం అందరికీ ఐస్ క్రీమ్స్ నచ్చుతాయి కదా, సో ఆ రకంగా. అండ్ ఇప్పుడు బ్యాంగిల్ సెక్షన్. అసలు బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి, కలర్ బ్యాంగిల్స్. నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను ఏ బ్యాంగిల్స్ తీసుకుందామా అని. అండ్ ఇవి మనకి పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడతారు కదా, బబుల్స్ వాటర్లో వేస్తే అవి కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి కదా, సో అవన్నమాట. మనకి డిఫరెంట్ కలర్స్ అండ్ అలాగే డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి. చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇవంతా కిచెన్ ఐటమ్. సో మనకి చెక్కతో చేసిన ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. అండ్ ఇవి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. ఇందాకలు చూసినవి గాజువి, ఇవన్నీ కొంచెం మెటల్ బ్యాంగిల్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి, కలెక్షన్ అయితే చాలా బాగుంది. అన్నీ ఉంటే ఏం తీసుకుంటారు చెప్పండి, ఏవో కొన్ని ఉంటే అందులో సెలెక్ట్ చేసుకుంటాం కానీ. అండ్ ఇప్పుడు మన కప్ సెట్స్, టీ కప్ సెట్స్ అవి చాలా బాగున్నాయి, సెరమిక్ ఐటమ్స్. అండ్ పెద్ద సైజ్ నుండి చిన్న సైజ్ వరకు ఉన్నాయన్నమాట. జార్స్ కానీ చూడండి, బుల్లి జార్లు, అలాగే మోడల్స్వి. ఇక్కడ ఇందులో నాకు ఒక చిన్న టీ కప్ సెట్ ఒకటి కనిపించింది. అది ఎంత క్యూట్గా ఉందో, బుల్లిగా ఉన్నాయి అనమాట అన్నీ చక్కగా. సో ఇవన్నీ ఆ సైజ్ కప్ సెట్సే. అండ్ ఇప్పుడు ప్లేట్స్, బౌల్స్ ఇవి కూడా బాగున్నాయి. సో అన్నీ కలిపి ఒక దగ్గర మీకు చక్కగా ఈజీగా దొరికేస్తాయి. అండ్ గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ మోడల్స్. చూడండి ఎంత బాగుందో. అందులో మళ్ళీ చిన్న సైజు కూడా ఉన్నాయండి. ఇవేంటో మీకు ఐడియా వచ్చిందా చూస్తే? అవేనండి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు. ఇందులోని చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను అన్నీ చెప్పలేను, ఎందుకంటే నాకే తెలీదు. ఏవేవో అంటే పచ్చిమిర్చితోటి 3-4 వెరైటీలు ఉన్నాయి. అలాగే మామిడికాయతో అయితే ఇంక చెప్పవసలేదు, ఒక 5-6 వెరైటీలు ఉన్నాయి. ఆఖరికి వెల్లుల్లితో కూడా ఉన్నాయండి. మళ్ళీ 1-2 కాదు, ఎక్కువే ఉన్నాయి వెరైటీస్. సో పచ్చళ్ళు బాగా ఇష్టపడే వాళ్ళు మంచిగా దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడైతే పచ్చళ్ళు మాత్రం. చూడండి,
ఇదేదో ఉసిరికాయ అని కూడా ఉంది. ఆ ఉసిరికాయ పచ్చడి కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఇవంతా మనకి హాట్ ఐటమ్స్. చూడండి మధ్యలో మా చిన్నది ఏం ఎంజాయ్ చేస్తుందో. మా వాళ్ళు షాపుల్లో దూరి ఏవో ఐటమ్స్ తీసుకుంటున్నారు. అంటే ఐటమ్స్ తీసుకుంటున్నారు, విండో షాపింగ్ చేస్తున్నారు. మా చిన్నది ఈలోగా బోర్ కొట్టకుండా కొంచెం ఏదో వేషాలు వేస్తుంది అనమాట. ఏవో స్టిల్స్ ఇచ్చుకొని చూడండి రకరకాల పోజెస్ ఇస్తుంది. అండ్ ఫైనల్గా ఇవి మన చిన్నప్పుడు చూశాను నేను, మళ్ళీ ఇప్పుడు చూశాను రేగొడియాలు అవన్నీ. నాకైతే మంచి ఫీలింగ్ వచ్చింది అసలు ఎప్పుడో చిన్నప్పుడు చూసి మళ్ళీ కనిపిస్తే. ఓకే బాయ్ బాయ్.